మూవీకి స్వాగతం. మైండ్ యొక్క మోడిఫికేషన్స్ ఎలా ఎలా జరుగుతుంటాయి, న్యూస్ సూత్రాల మీద ఆధారపడి జరుగుతున్నాయి అనేది తెలుసుకున్న తర్వాత మనం లైఫ్ ని పర్సీవ్ ఎలా చేస్తుంటాం, యాక్చువల్ గా ఓవరాల్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ గా పర్సీవ్ చేస్తుంటాం. నిజానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు లేవు, ఉన్నది ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఏంటంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని ఎఫెక్ట్ అని చెప్తుంటావు. నువ్వు ఎక్స్పీరియన్స్ అయిన ఎఫెక్ట్ కి కారణం ఏమిటి అని వెతికి దాన్ని కాజ్ అంటుంటావు. ప్రతి కాజు ఎఫెక్టే. ఆ ఎఫెక్ట్ వల్ల మన ఎఫెక్ట్ నడుస్తుంది. బట్ కానీ నువ్వు దీన్ని లీనియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటావు. అంటే ఏ ఒక దాని వల్ల ఇది జరిగింది, దాని వల్ల ఇది జరిగింది, ఈ ఈ సంఘటన వల్ల ఇది జరిగింది, ఈ సంఘటన వల్ల ఇది జరిగింది, దీని వల్ల ఇది జరిగింది, దీని వల్ల ఇది జరిగింది, పర్యవసానం ప్రజెంట్ స్థితి ఇది అని ఒక రిడక్షన్ గా ఆలోచిస్తుంటావు. కానీ రిడక్షన్ లో వెనక్కి వెళ్తుంటే ఫైనల్ గా నీ యొక్క పర్సెప్షనే ఉంటుంది. నువ్వు ఆ పర్సెప్షన్ కాజ్ కింద ఫామ్ చేస్తున్నావు. అంటే ద కంక్లూజన్ ఆఫ్ యువర్ perception or the summary of all your perception is the cause. సో నీ పర్సెప్షన్ మొత్తం కలిపి సమ్మరీ ఉందో అది కాజ్. ఇప్పుడు నీ పర్సెప్షనే ఇల్యూజన్ లా కనబడుతోంది. ఎందుకంటే నువ్వు పర్సీవ్ చేస్తుంది ఎంత నిజము ఎంత నిజం కాదు అనేది నీకు క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఇది కాజ్, దీని ఎఫెక్ట్ గా ఎలా చెప్తావు? ఫర్దర్ గమ్మత్తు ఒక్క సిచ్యువేషన్ అలా ఉండటానికి ఒక కాజ్ ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే కేవలం నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కాదు అనేది కాజు. దానివల్ల ఎఫెక్ట్ గా వీడియో ఫామ్ అవుతుంది. తెర ముందు తెర వెనక చాలా మంది ఉన్నారు. తెర ముందు తీసుకుంటే ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, నా చేతిలో ఒక మైక్ ఉంది. ఈ మెటీరియల్ తయారు చేయడానికి ఇంటర్నెట్ వెతికి ఈ సెలెక్ట్ చేశాను. ఇది ఎవరో తయారు చేసిన ఇలిస్ట్రేషన్, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ మోడల్ నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈ కాజ్ ఎఫెక్ట్ గురించి నేను కాసేపు ఆలోచించాను. ఆలోచించడానికి ఏదో పుస్తకం చదివాను, ఒక ఫ్రేమ్వర్క్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఎన్ని నా ఎదురుకుండా ఉన్నాయి. కరెంట్ ఉంది కాబట్టి రికార్డింగ్ జరిగింది, లేదా జరిగింది. ఇవన్నీ ప్రాపర్ గా పనిచేస్తున్నాయి కాబట్టి మైక్ ఇది రికార్డింగ్ జరిగింది. మన అంతకుముందు 2 వీడియోలు 201, 202 అనుకుంటా, 2 వీడియోలో మైక్ పనిచేయాల. నేను గుడ్ వైల్డ్ మాట్లాడుకుంటూ పోయి రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసాను. జనరల్గా టెస్ట్ చేస్తుంటాను, టెస్ట్ చేయాలి ఆ రోజు. తర్వాత నేను అందరితో పాటు నేను వింటాను స్టూడెంట్ గా. తెలిసింది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోజిషనే మిస్ అయింది. తర్వాత ఎప్పుడో చూద్దాం దాని సంగతి. సో నువ్వు అనుకున్న ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు కాజ్ అని చేస్తున్నావే, అది నువ్వు పర్సీవ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. ఎక్స్పీరియన్స్ నువ్వు పర్సీవ్ చేసి దాన్ని కాజ్ అంటున్నావు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే నువ్వు కాజ్ ఎఫెక్ట్ కింద తీసుకున్నావో ఆటోమేటికల్ గా అక్కడ ఒక లీనియర్ రిడక్ట్ చేస్తావు. అంటే అన్ని ఫ్యాక్టర్స్ ను కన్సిడర్ చేయవు. సపోజ్ సింపుల్ విషయం తీసుకుందాం. ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఒక థింగ్ కానీ బలాన్ని విధంగా జరగాలి అనుకుంటే దాంట్లో కొన్ని పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి పర్సనల్ ఫ్యాక్టర్ నువ్వు అవేర్ లో ఉండాలని లేదు, అన్అవేర్ లో కొన్ని ఉంటాయి. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని నువ్వు అవేర్ లో ఉంటావు, కొన్ని ఉండవు. అవేర్నెస్ లో కూడా ఉండవు. అవి వాస్తవాలను తెలుసు అయినా అవేర్నెస్ లో ఉండడం వేరు, వాస్తవం నీ నాలెడ్జ్ లో మెమరీలో ఉంటుంది. సో పర్సనల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఈ పర్సనల్ ఫ్యాక్టర్స్ స్కిల్ ఫ్యాక్టర్. సపోజ్ ఏదైనా ఒక థింగ్ హ్యాపెన్ అవ్వాలంటే దానికి రిక్వైర్డ్ కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఇంపార్టెంట్. ఈ స్కిల్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి, కేపబిలిటీ, కాంపిటెన్సీ. స్థాయి, సామర్థ్యము. సో ఇక్కడ కేపబిలిటీ, కాంపిటెన్సీ 2 చాలా ఇంపార్టెంట్. జనరల్ గా కేపబిలిటీ, కాంపిటెన్సీ అనేది మన కేపబిలిటీ మనకి కొంత అవేర్ ఉంటుంది, కొంత అన్అవేర్ ఉంటుంది. అలాగే మన కాంపిటెన్సీ మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. గమ్మత్తు తెలిసిన దాంట్లో కూడా మనం ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫేస్ చేస్తుంటాం. బ్యాక్గ్రౌండ్ ఒకటి ఫేస్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి నీకున్న కాంపిటెన్సీ చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. దీన్ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ థాట్ కింద చెప్తుంటారు. అలాగే
నీకున్న కాంపిటెన్సీ నీకంటే బ్యాక్‌గ్రౌండ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాంపిటెన్సీ తక్కువగా ఫీల్ అవుతావు. అలా తక్కువ ఫీల్ అవుతున్నావు అనేది కూడా అనేవేర్‌గా ఉంటావు. నువ్వు బ్యాక్‌గ్రౌండ్ అనేవేర్‌గా ఉంటుంది. సో, నీ యొక్క ప్రతి ఫ్యాక్టర్‌లోనూ అవేర్ పార్ట్ ఉంటుంది. అనేవేర్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే నాలెడ్జ్ నెక్స్ట్ పర్సనల్ ఫ్యాక్టర్. నీవు ఏది తెలుసో అదే చేయగలవు. తెలియంది చేయలేవు కదా! సో, నోన్ మాట. నోన్‌లో ఎంత కాన్షియస్‌లో ఉంటుంది అది అవేర్‌నెస్ అనేవేర్‌లో ఉన్నది. ఎంత అన్‌కాన్షియస్‌లో ఉంటుంది అది అనేవేర్‌లో ఉంటుంది. ఒక గదిలోకి వెళ్తావు కావాలని అనుకోకపోయినా అలవాటు పరంగా టక్కుమని స్విచ్ ఆన్ చేస్తావు, ఫ్యాన్ ఆన్ చేసుకుంటావు, లైట్ ఆన్ చేసుకుంటావు. అందుకని ఇది ఫ్యాన్ స్విచ్ అని చెప్పి ఫ్యాన్ ఆన్ చేయవు. సో, అన్‌కాన్షియస్ అనమాట. అన్‌కాన్షియస్ మెమరీ అనమాట అది. నోన్ ఉంటుంది. ఇది అని బలానని చెప్పి చేస్తాం. సినిమా థియేటర్‌లోకి వెళ్ళావు. నాది ఏ 12 సీట్ అని చెప్పి ఏ రోలో 12 సీట్‌లో కూర్చుంటాం. సో, అవేర్‌లో ఉన్న నోన్ అనమాట అది. సో, రైట్. నెక్స్ట్ అండర్‌స్టాండ్. సో, అండర్‌స్టాండ్ ఒక విషయం ఎప్పుడు అండర్‌స్టాండ్ అయింది అనుకో అని చెప్పగలవు. నువ్వు లాజికల్ కరెక్ట్ అయినప్పుడు అది. అది లాజికల్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. ఏంటి లాజికల్‌గా ఉన్నదల్లా కరెక్ట్ అవ్వచ్చు కదా! అవ్వదు. ఎక్స్‌క్యూజ్ మీ. లాజిక్ అయ్యుండొచ్చు. కానీ కరెక్ట్ కాకపోవచ్చు. అది కరెక్ట్ అయ్యుండొచ్చు. లాజిక్ కాకపోవచ్చు. సో, రైట్. అందుకని నేను చాలా ఫేమస్ రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చనుకోండి. సో, ప్రస్తుతానికి వీడియో లెంత్ ఎక్కువవుతుంది. పాయింట్ మీద వదిలేస్తున్నాను. సో, అండర్‌స్టాండింగ్ అనేది వాట్స్ రైట్ థింగ్ అనేది ఇప్పటికి అర్థం. ఇట్ ఈస్ ఓన్లీ అండర్‌స్టాండింగ్‌కి అండర్‌స్టూడ్, అండర్‌స్టూడ్ అనే పాస్ట్ టెన్స్ లేదు. అండర్‌స్టాండింగ్ అనేది ఎప్పుడూ ప్రెజెంట్ కంటిన్యూయస్సే. అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. అలా నువ్వు ట్రూత్‌ని ఎక్కడో చదువుతుంటావు. అది ఎక్స్‌పోనెన్షియల్ గ్రాఫ్ అది. ఒక లైన్ కాదు. టక్కున అయిపోవడానికి యాక్సిస్‌కో, వై యాక్సిస్‌కో. నెక్స్ట్ లెథర్జీ. నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది లెథర్జీ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇనర్షియల్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లెథర్జీ అనేది ఇనర్షియా ఫ్యాక్టర్. సో, స్వాభావికంగా నీ బాడీకి ఇనర్షియా ఉంటుంది. ఇనర్షియా అంటే తప్పేం కాదు. జడత్వం తప్పేం కాదు. లెథర్జీ కూడా తప్పు కింద అనుకోవచ్చు. అది స్వభావం. ఏమిటా స్వభావం? ఎనర్జెటిక్ స్వభావం. ఎనర్జెటిక్ అంటే ఏంటంటే జడత్వం ఉన్న స్థితిని కంటిన్యూ చేయాలనుకోవటం. ప్రపంచంలో ప్రతి ఉంది ఆ లక్షణం. సపోజు ఒక డస్టర్‌ని అక్కడ పెట్టానంటే గంట అయ్యాకొస్తే ఆ డస్టర్ అక్కడే ఉంటుంది. తరతరాలుగా అది కదిలి వెళ్ళిపోదు కదా! అలాగే కదులుతున్నది దాని మీద ఏదో బలం ప్రయోగించబడితేనే ఆగుతుంది. లేతే ఆగదు కదా! వాలేస్తే ఆగిపోతుంది కదండీ! అవునండి. దాని మీద భూమి అట్రాక్షన్ ఫ్రిక్షన్ అనే బలాలు ప్రయోగింపబడుతున్నాయి కాబట్టి అది ఆగుతోంది. ఫ్రిక్షనే లేకపోతే అది కంటిన్యూ అయ్యేది. సో, ఇది జడత్వం అనమాట. సో, ఈ శరీరం దేనితో తయారు చేయబడింది? ఈ ప్రపంచంలో ఉన్న ఎలిమెంట్స్ తోనే. ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ ఉన్న సహజ లక్షణం జడత్వం అనేది. మనకు కూడా ఆ జడత్వం ఉంటుంది. మనం దాంతో ఫైట్ చేయొద్దు. దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా దాన్ని రెగ్యులేట్ చేయగలుగుతాం. సో, దేర్‌ఫోర్ ఆహ్, ఇనర్షియాటిక్ నేచర్ ఏదైతే ఉందో బాడీ అండ్ మైండ్ ఇనర్షియా దాని ద్వారా లెథర్జీ అన్నమాట. దీంట్లో కూడా అవేరింగ్ లెథర్జీ ఉంటుంది. అన్‌అవేరింగ్ లెథర్జీ ఉంటుంది. నీకు తెలిసినట్టుగా ఎనర్జీ ఉంటుంది. తెలియని లెథర్జీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్. ఇది మటుకు ఇంపార్టెన్స్ అండ్ వాల్యూస్. నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు మీద ఆధారపడుతుంది. ప్రోక్రాస్టినేషన్ అంటే. ప్రోక్రాస్టినేషన్ లెథర్జీ ఒకటి కాదు. దీన్ని లెథర్జీ ఇంకో రూపం కింద చూస్తూ ఉంటారు. ఒక రకంగా రిలేషన్ ఉన్నప్పటికీ ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కన్స్ట్రక్ట్. సామాన్యంగా ఒక పనిని చేయాలంటే కొన్ని మైక్రో స్టెప్స్ ఉంటాయి. ఉదాహరణకి వీడియో చేయాలంటే నేను ఒక ఏకాంతంగా ఉండే ప్లేస్‌లోకి రావాలి. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకోవాలి. దాన్ని పవర్ కార్డ్ దానికి పెట్టాలి. మైక్ అరేంజ్ చేసుకోవాలి. మైక్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయాలి. దానికి కావాల్సిన మ్యాటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎతుక్కోవాలి నెట్‌లో. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకొని దాన్ని కంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత రన్నింగ్ మ్యాటర్ ట్రైల్ ఏసుకోవాలి. తర్వాత చెప్పాలి. దాన్ని రికార్డింగ్ చేయాలి. రికార్డ్ అయిందో చూసుకోవాలి. తర్వాత దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయాలి. ఓ డేట్‌లో షెడ్యూల్ చేయాలి. ఇన్ని పనులున్నాయి. ఒక వీడియోని ప్రెజెంట్ చేయటంలో యూట్యూబ్ అంటే.
ఇవి ఈ మైక్రో స్టెప్స్ అంటారు వీటిని. ఈ మైక్రో స్టెప్స్ ఎక్కువైన కొద్దీ ఆ పనిని తొందరగా చేద్దాం అనుకుంటావు నువ్వు. మైక్రో స్టెప్స్ ఎక్కువైన కొద్దీ ఆ పనిని నువ్వు పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటావు. దీన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. సో, ప్రోక్రాస్టినేషన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ సొల్యూషన్ కూడా ఉందన్నమాట. ఆ ఫ్యాక్టర్. సో, నువ్వు స్టెప్స్ తగ్గిస్తుంటే ఆ పని ఈజీగా చేయగలుగుతావు. ఒక హ్యాబిట్‌ని మార్చాలన్నా, హ్యాబిట్‌ని క్రియేట్ చేయాలన్నా ఇదే సూత్రం. నెంబర్ ఆఫ్ మైక్రో స్టెప్స్ రెడ్యూస్ చేయడం. రేపు కంటిన్యూ చేద్దాం.